మాకు ఇప్పుడైతే పర్మిషన్ అప్రూవల్ అయితే అయిందన్నమాట. సో అది ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో మామ, ఈరోజు అయితే మేము ఐఎస్బికి వెళ్తున్నాం. సో ఐఎస్బి వచ్చేసి ఇండియన్ బిజినెస్ స్కూల్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే అది. సో మా కాలేజ్ చాలా వరకు ట్రై చేసి ఆ విజిట్కి అయితే పర్మిషన్ తీసుకున్నారు. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. సో నా ఒక జర్నీ ఏంటి, తర్వాత బీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం సెకండ్ టైం అనమాట. సో నేను ఫస్ట్ టైం ఒకసారి మస్తతో పాటు వెళ్ళాను. 2 days ఉన్నా కానీ హైదరాబాద్ లో రూమ్ నుంచి బయటకు కూడా రాలేదన్నమాట. జస్ట్ రూమ్ లో మాత్రమే ఉన్నా. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళటం హైదరాబాద్. సో ఐఎస్బి ఉంది కూడా హైదరాబాద్ లోనే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి నా బ్యాగ్ లో క్యారీ చేసేది చార్జర్, కేబుల్ అండ్ అలాగే మన మైక్ స్టాండ్, కొంచెం సోక్ ఎక్కువ కాబట్టి ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ అయితే తీసుకెళ్తాను. నా బ్యాగ్ లో క్యారీ చేసేది అయితే ఇవి. పెద్ద టాస్క్ ఏంటంటే నా బైక్ కి అనమాట. సో నేను ఎక్కడ పెడతానో నాకు గుర్తుండదు. సో ఇంకా ఎత్తుక్కోవటమే సరిపోయింది. ఇంకా ఓవరాల్గా అయితే అంత ఎత్తుకింద దొరికింది ఎత్తుకి. తర్వాత ఇంకా మనం విజయవాడ వెళ్తున్నాం కాబట్టి హెల్మెట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే పట్టేసుకుంటారు బాబాయ్లు. ఇంకా హెల్మెట్ తీసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయితే అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. చూస్తే చాలా చీకటిగానే ఉంది, ఎందుకంటే టైం వచ్చేసి 4:15 అవుతుంది. సో ఎంత ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఓకే మామ, ఇప్పుడైతే మనం బైక్ మీద స్టార్ట్ అయితే అయ్యాం. సో ఇప్పుడు ఏంటంటే కనుక మెయిన్ పర్పస్ ఐఎస్బికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కనుక మేము కూడా ఎంబీఏ చదువుతున్నాం. అక్కడ ఉండేది కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనమాట. సో ఎంబీఏ అంటేనే మేనేజ్మెంట్ కదా. సో మాకు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అండ్ అలాగే అక్కడ చదువుకునే వాళ్ళు వాళ్ళ ఒక ఐడియాలజీ ఎలా ఉండిద్ది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, వాళ్ళకి వచ్చే జాబ్ ప్యాకేజ్ ఎందుకు అంత హై లెవెల్లో ఉంటుంది. సో దీని గురించి మాకు క్లియర్ కట్గా మా సార్ వాళ్ళు అయితే తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏది. ఇప్పుడు లేట్ అవుతుంది కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అన్నమాట. ట్రాక్టర్ పక్కన ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు 15 minutes టైం వేస్ట్ అయితే అయింది అనమాట. మా వాళ్ళు అయితే కనుక 5కే స్టార్ట్ అవుతా ఉన్నారు, బట్ చాలా టైం లాగ్ అయితే అయింది. ఓకేమో, ఇప్పుడైతే నేను కాలేజ్కి అయితే వచ్చేసాను. సో మా రూమ్ సార్ ఇప్పుడు తిట్టారు, టైం ఎన్నింటికన్నా 8కి వచ్చామని. అఫ్ కోర్స్ మనం లేట్గానే వస్తాం ప్రతిసారి, అలా ఈ రోజు కూడా లేట్గానే వచ్చాం. సో ఇప్పుడైతే కాలేజ్కి వచ్చాం. 2 బస్సులు అయితే వెయిటింగ్ అనమాట. సో ఆ బస్సు ఎక్కైతే మనం వెళ్ళాలి. సో అండ్ అలాగే మా ఒక టైం లైన్స్ వచ్చేసి ఏంటంటే కనుక ఎర్లీ మార్నింగ్ 5కి అనుకున్నాం. ఇప్పుడు 5:30 అవుతుంది, ఆయన స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ మా సార్ వాళ్ళు ఈ విషయం ముందుగానే తెలుసుకొని కాలేజ్ అది స్టార్టింగ్ టైం 6కి అనుకున్నారు. ఇది 1 day ట్రిప్ అనమాట హైదరాబాద్ వెళ్ళటం. సో మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. సో ఇది వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మనం ఇంకా ఈ వీడియోలో ఫుల్గా అయితే చూద్దాం. లెట్స్ గో. ఇది ఈ 2 బస్సెస్ అనమాట, ట్రావెలింగ్ బస్సెస్. సో మీ ఇందులో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఓన్లీ ఎంబీఏ వాళ్ళే కాదు, బీబీఏ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు, డిగ్రీ వాళ్ళు. ఎందుకంటే బీబీఏ కూడా మేనేజ్మెంటే కాబట్టి. ఇంకా అంతలోకి ఏదైతే సౌండ్ బార్తో కొంచెం సాంగ్స్ అయి పెట్టాను. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టిఫిన్కి అయితే ఆపారనమాట. సో ఇక్కడ చాలా ఓపెన్గా ఉంది, బట్ ఇక్కడ సరే లోపలికి వెళ్తే టిఫిన్ చేద్దాం అనే టైంలో లోపలికి అయితే వెళ్ళాను. అక్కడ అట్టు వచ్చి 60 రూపాయలు అన్నారు, తిరిగి వచ్చేసాను. సో ఇంకా మా వాళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ అయితే అయ్యాం లోపల. సో ఎలాగో ఇంకా బార్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం మెంటల్గా. ఇంకా అదే విధంగా అందరూ ఎంజాయ్ చేయడం మీద స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఫుల్ జోష్ అయితే మేము స్టార్ట్ అయ్యాం. హాయ్ హలో మా, ఇప్పుడు దాకా చూసారు కదా బ్లాగ్ మొత్తం. సో ఇందాకైతే కనుక బ్రేక్ అయితే ఆగాం, బ్రేక్ఫాస్ట్ కి. సో అక్కడ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టాఫ్ ని పరిచయం చేస్తాను. సార్ ఒకసారి హాయ్ చెప్పరా. హెచ్ఓడి సార్, స్వప్న మేడం, అరుణ్ సార్, వీళ్ళంతా మా ఫ్యాకల్టీ అనమాట. ఫైనల్లీ 4 hours తర్వాత మేము బీ స్కూల్కి అయితే వచ్చేసాం. హాయ్ హలో మా, ఇప్పుడైతే మేము ఐఎస్బికి అయితే ల్యాండ్ అయితే అయ్యాం. సో ఓవరాల్ లుక్ అయితే ఇది పెద్ద ఎలా ఉంటారు, ఒక టౌన్షిప్ లాగా అయితే ఉంది ఇక్కడ అంతా. సో మా బస్సులు కూడా ఇక్కడ ఆగినాయి. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా ఐఎస్బి దాన్ని ఏమంటారు అడ్మిషన్ హాల్ అనమాట. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అంతా ఇదే. సో మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి మనం ఇంకా మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అసలు ఐఎస్బి అంటే ఏంటి, సో ఇక్కడ ఎలా క్రియేట్ అయింది అండ్ అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎలా చదువుతారు, వాళ్ళ ఒక మైండ్ సెట్ ఏంటి కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం.
ఇప్పుడంతా మేము ఎంట్రన్స్ అయితే అసెంబ్లీ అయితే అయ్యాం, మేము అండ్ డిగ్రీ స్టూడెంట్స్ అంతా. మాకు ఇప్పుడు గైడ్ని కూడా అనౌన్స్ అయితే చేశారు, ఇతని పేరు రాజ్ అనమాట. సో ఇప్పుడు మాకు గైడ్ తిను. సో ఓవరాల్గా కాలేజ్ గురించి అండ్ అలాగే కాలేజ్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. సో ఈ ఐఎస్బి ఎలా స్టార్ట్ అయింది, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇందులో ఉన్న వర్క్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి చాలా అంటే చాలా క్లియర్ కట్గా అయితే చెప్పారు. అదే మీకు కూడా షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2001లో అయితే స్టార్ట్ అయింది. తను అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయితే డెవలప్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇవి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్లో, ఇంకోటి మనాలిలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం ఎలా జరిగింది అంటే కనుక, ముందు జాయిన్ అవ్వాలంటే ఇందులో జీమెట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉండిద్ది. అందులో రాసి మంచి ర్యాంక్ వస్తే కనుక ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ MBA 2 years కాదు, 1 year మాత్రమే. సో ఇంకా చాలా అంటే చాలా కోర్సులు అయితే ఇందులో ఉన్నాయి. మీరు వెబ్సైట్లో ఐఎస్బి హైదరాబాద్ అని కొడితే కనుక మీకు ఇంకా డీటెయిల్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ వర్క్ స్పేస్ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మంచిగా మీ యొక్క ఐడియాస్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట, అంత పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఓవరాల్గా ఇది మావ. అండ్ అలాగే ఇక్కడ లైబ్రరీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ అని పెద్దది, దాదాపు 3 floors ఉంది మావ. ఇక్కడ బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే ఈ బుక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మీరు ఆన్లైన్లో కూడా సేమ్ మీ యొక్క ఐడియా అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో స్టూడెంట్స్, సో వాళ్ళు చదువుకొని చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. తర్వాత మమ్మల్ని అయితే కనుక సెమినార్ హాల్కి అయితే తీసుకెళ్లారు. ఇది ఒక మినీ థియేటర్ లా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు ఒక ప్రోగ్రామ్స్ ఏంటని చాలా అంటే చాలా క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఓవరాల్ మోటివ్ ఏంటంటే కనుక మేనేజ్మెంట్, ప్యూర్ మేనేజ్మెంట్ గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మాకు స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక స్నాక్స్ కూడా ఎక్కువ ఇక్కడ కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరు నార్త్ వాళ్ళు. సో ఫుడ్ ఐటమ్స్ కూడా నార్త్ సైడ్ ఉన్నట్టే ఉన్నాయి. ఓవరాల్ అయితే మాకు కొంచెం నచ్చలేదు అనుకోండి, అంటే ఆ టేస్ట్ అంటే ఉప్పు కారం ఏం లేవు, మనం ఉప్పు కారం ఎక్కువ తింటాం కాబట్టి. సో అలా తినేసాం. ఇంకా నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను కూడా అడుగుదాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది విజిటింగ్ వచ్చారు కదా, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కదా, బీ స్కూల్ అంటే నాకు ఫస్ట్ టైం బీ స్కూల్ విజిట్ చేయడం అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. బట్ సెక్షన్ ఎలా ఉందంటే లైక్ ఒక మనం ఇప్పుడు మన ఏపీ నుంచి ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కదా, మనం ఏదో మనం ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళు చేసే పనులు కానీ ప్రోగ్రామ్స్ కానీ సేమ్ అలాగే అనిపించింది నాకు. నేను ఎక్కడో బయట దేశంకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో అంత బాగుంది ఈ బీ స్కూల్ అయితే. సో ఓవరాల్గా అయితే అది మా థ్యాంక్ యూ. హై బ్రో, దిస్ ఇస్ యశ్వంత్. సో దీని ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు అనుకున్నాం, ఎందుకంటే నాతో పాటు కో-విజిటర్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది అనమాట. లోపల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఇప్పుడు బీ స్కూల్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం, చాలా బాగుంది. సో ఇది మా